జంగం నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున అన్ని విషయాల్లో కూడాను కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయం మీద కొంత శ్రద్ధ తీసుకోవాలి. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయించుకోవాలి. ఏదైనా అలవాట్లు ఉంటే వాటికి వీలైనంత వరకు దూరంగా ఉంటూ వెళ్ళినట్లయితే అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉండడానికి అవకాశం అనేది ఉంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆకస్మికంగా ఎదురు చూడని ఆదాయాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని వైపుల నుంచి ఒకేసారి ఆదాయాలు రావడం, ఒకేసారి అనేక రకాలైన అనుకూలతలు ఏర్పడడం వల్ల ఏ విషయంలో ఎలా నిర్ణయం తీసుకోవాలో తెలియక కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, వచ్చిన లాభాలను సద్వినియోగపరుచుకునే విషయంలో ఉంటాయి. కనుక వీలైనంత వరకు ఆత్మీయుల్ని సంప్రదించి ధనం వ్యయం కాకుండా జాగ్రత్తలు పడాలి. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా వృత్తికి సంబంధించిన విషయంలో ఎక్కువ స్ట్రెస్ గురవుతారు. నూతన వృత్తుల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. అవకాశాలు అనేవి అధికంగా వస్తాయి. వచ్చిన వృత్తి విషయాల్లో కూడా వీలైనంత జాగ్రత్తలు పాటిస్తూ తగిన విధంగా మీరు ముందుకు వెళ్ళి అన్ని విధాలుగా కూడా దాని కొరకు శ్రమపడినట్లయితే మంచి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా వృత్తికి సంబంధించిన స్ట్రెస్ అనేది ఈ రోజున చాలా అధికంగా ఉండడం, దాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ రకమైన ఇంటర్వ్యూకి వెళ్ళాలన్న విషయంలో చాలా పైన కింద అవుతూ సరైన నిర్ణయం కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక భావనలు చాలా అధికంగా ఉంటాయి. తీర్థయాత్రలు చేయడం కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అంతేకాకుండా దూర ప్రయాణాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేయడమే కాకుండా దూర ప్రయాణాల సంబంధమైన విషయంలోనూ, హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలోనూ, తర్వాత వృత్తికి సంబంధించిన విషయాల్లో నూతన విధానాల్లో, అది కూడా వీలైనంత ఆధ్యాత్మికతకి రిలేటెడ్గా ఉండే చదువులు కానీ, ప్రయాణాలు కానీ, వృత్తులు కానీ వీటి మీద ఫోకస్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. సింహరాశి. సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? సింహరాశి వారు ముఖ్యంగా అధిక ఖర్చులకి దూరంగా ఉండాలి. మాటల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలు రాకుండా ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం మీద స్పెషల్గా ఎక్కువ కేర్ తీసుకోవాలి. అనుకోని ప్రయాణాలు, దానివల్ల ఈ యొక్క ఆకస్మికమైన చికాకులు లాంటివి ఉన్నా కూడా దాన్ని మీరు వీలైనంత ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతూ వస్తాయి కనుక వాటి విషయంలో ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ఆరోగ్యం మీద మాత్రమే ఎక్కువ ఫోకస్ చేస్తూ అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటూ ముందుకు వెళుతూ విషయాలు వాయిదా పడుతున్నా కూడా దాని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మా, కన్యారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? కన్యారాశి వాళ్ళకి సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు, కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త మైత్రి సంబంధాలు, అలాగే పలుకుబడి కలిగిన వ్యక్తులు కలవడం మొదలైన వాటికి ఒకటి ఆస్కారం ఉంది. అలాగే నూతన పరిచయాలు ఏర్పడిన వారికి సంబంధించిన విషయాల్లో వారితో ఏదైనా ఫ్యూచర్లో ఉపయోగం ఉంటుంది అన్న విషయంలో కూడా ఎక్కువ ఆలోచన అనేది చేస్తారు. అలాగే దాంతోపాటుగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో దాన్ని ఎక్స్టెన్షన్ కోసం ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. అది కూడా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలకి అనుకూలతుంది. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? తులారాశి వాళ్ళకి ముఖ్యంగా రుణాలకు సంబంధించిన విషయంలో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ కేర్ తీసుకుంటారు. శత్రువులతో ఇబ్బందులు లేకుండా వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో మీరు నైపుణ్యాలు పెంచుకొని వారి మీద ఆధిపత్యం చెలాయించి ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులకి, అనవసరమైన లోన్లకి దూరంగా ఉంటూ ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ ముందు మీ ఆరోగ్యం, తర్వాత మిగిలిన విషయాల విషయంలో మీరు ఎక్కువ దృష్టి కేటాయించాలి. శ్రమకి తగిన విశ్రాంతి కూడా చాలా అవసరం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు కొన్నిసార్లు మీకే నెగిటివ్గా వచ్చే అవకాశాలు లాంటివి ఉండడం, రెండోది ఎక్కువ సంతానం యొక్క అభివృద్ధి మీద దృష్టి సారించడం, ఇష్టపడిన వ్యక్తులతో విభేదాలు రాకుండా, అంటే వారితో ఏదైనా మీకు వ్యక్తిగతంగా అభిప్రాయ భేదాలు రాకుండా మాట ఏది ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళాలి. అలాగే సంతానం విషయంలో కూడా అభిప్రాయ భేదాలు రాకుండా వారి ఆలోచనలతో మీరు ఏకీభవిస్తూ ముందుకు వెళ్ళి సమస్య లేకుండా ముందుకెళ్ళి అనవసరమైన వాటి మీద పెట్టుబడులు పెట్టకుండా, అధిక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించగలిగిన శక్తి అనేది మీకు ఏర్పడుతుంది. ధనస్సు రాశి.
అమ్మా ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ధనస్సు రాశి వాళ్ళు వాహనాలు నడిపేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టే నేపథ్యంలో కానీ మొదలైన వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు కానీ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ ఫోకస్ చేయడానికి ఈ రోజున అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ ముందుగా మీరు శ్రద్ధ చూపించవలసిన విషయం డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ఈ రోజున పరాక్రమానికి సంబంధించి చాలా పరాక్రమం పెరుగుతుంది. అలాగే ఆలోచనలు చాలా చక్కగా ఉపయోగించుకుని ఎలాగన్నా కొత్త విషయాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే దగ్గర ప్రయాణాలకు అవకాశం అనేది చాలా అధికంగా ఉంది. తోబుట్టువులతో కానీ మిత్రులతో కానీ లేకపోతే వృత్తి చేసే ప్రదేశాలు అంటే ప్రొఫెషనల్ ప్రదేశంలో కానీ కొలీగ్స్తో విభేదాలు రాకుండా, మాట అపార్థాలకు అవకాశం లేకుండా, మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి మీ యొక్క ఎఫర్ట్స్ అనేవి పెరుగుతాయి, ప్రయాణాలు పెరుగుతాయి. సమస్యలు రాకుండా కొలీగ్స్తో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలలో ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఉంటుంది. ఆహారానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆర్థిక ఆహార విషయాలతో పాటుగా కుటుంబ సభ్యులతో వ్యవహరించే విషయంలో కూడా కొన్నిసార్లు ఆకస్మికంగా ఇబ్బందులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనవసరమైన వాగ్దానాలకు దూరంగా ఉంటే అపార్థాలకి మొదలైన వాటికి దూరంగా ఉండడం వల్ల మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి ఈ రోజున కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంతవరకు తగ్గుతూ వస్తాయి. కొంత స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. సంఘంలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. అలాగే పెద్దల యొక్క సహకారంతో అంటే ఎవరన్నా ప్రాముఖ్యత కలిగిన బాబాలు కానీ లేకపోతే ఎవరన్నా అలాంటి వాళ్ళు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యక్తుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. అలాగే ప్రత్యేకంగా మాత్రం ఆరోగ్యం గురించి ఈ రోజున ఆలోచించడం, ఆర్థిక సంబంధమైన విషయాల్ని ఎలా పెంచుకోవాలన్న విషయం మీద ఆలోచనలు చేయడం, ఒకేసారి అనేక రకాలైన ఆలోచనలు ఆరోగ్యం, ఆర్థికం, కుటుంబం, సంతానం అందరి గురించి ఎలా చేస్తే బాగుంటుంది, ఏ పని ఎలా చేయాలన్న విషయం మీద కొంత కన్ఫ్యూజన్తో కూడిన స్ట్రెస్ అనేది ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి.